వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఆర్టీసీ ఉద్యోగాలను రాయబోతా ఉన్నారో టీఎస్టీ, ఎంఎస్టీ ట్రాఫిక్ సూపర్వైజర్, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు. దీనికి డేట్స్ వచ్చేసినాయి. మార్చ్ 29న సండే ఎగ్జామ్ జరగబోతా ఉంది. అయితే ఎవరు ఊహించి ఉండరు ఇంత క్విక్గా ఎగ్జామ్ పెడతారు అని చెప్పేసి. ఇప్పుడు నోటిఫికేషన్ డిసెంబర్ 25న దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది. మార్చ్ 29న ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 90 డేస్‌లో ఎగ్జామ్‌ని ఫినిష్ చేస్తా ఉన్నారు. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. సో, ఇప్పుడు మీకున్నటువంటి టైం 66 రోజులు ఈ వీడియో మీరు చూస్తున్నప్పటికీ. సో, కానీ మీరు యాక్చువల్‌గా మీకున్నటువంటి టైంని 60 రోజులుగా ఫీల్ అవ్వండి. ఈ 60 డేస్‌కి సంబంధించి నేను 4 ఫేజెస్‌లో మీకు షెడ్యూల్ ఇస్తాను. ఈ షెడ్యూల్‌ని మీరు ఫాలో అవ్వండి. మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ 60 రోజుల టైంని మీరు ప్రాపర్‌గా ఈ విధంగా షెడ్యూల్ చేసుకొని చదవడం వలన మీ 60 ఏళ్ల జీవితం అద్భుతంగా ఉంటది. సో, మీ కుటుంబానికి మీరు ఎంతో సహకారం అందించినటువంటి వారవుతారు ఫినాన్షియల్‌గా. సో, ఉద్యోగం అనేటువంటిది చాలామందికి కలగా ఉంటది. కానీ చాలామంది ఆ కలను కలగానే వదిలేస్తారు. కానీ మీరు నిజం చేసేందుకు ఈ 60 రోజులు ఒక ప్రణాళికాబద్ధంగా మీరు కష్టపడితే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మీకు సూపర్వైజర్ ఆప్టిట్యూడ్ 60 మార్క్స్ కోర్స్ ఉంది. సబ్జెక్ట్ ఉంది ఇందులో. ఈ 60 మార్క్స్ అనేటువంటివి మొత్తం సబ్జెక్టులలో టాప్ ప్రయారిటీ కలిగినటువంటిది. సో, ఈ సూపర్వైజరీ ఆప్టిట్యూడ్‌కి సంబంధించి ఐకాన్ ఇండియా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన మరుసటి రోజే కోర్స్‌ని లాంచ్ చేసింది. ఇప్పటికి ఒక 20 అవర్స్ క్లాసెస్ చెప్పినాం. మార్కెట్‌లో ఎక్కడ ప్రామాణికమైనటువంటి దీనికి సంబంధించిన నోట్స్ లేదు. అలాగే బుక్స్ లేవు. అయితే మనం దీన్ని రీసెర్చ్ చేసి ఇంక్లూడింగ్ మెటీరియల్ అందించడం జరుగుతోంది. ఇంగ్లీష్ మెటీరియల్, తెలుగు మెటీరియల్. ఇందులో ఈ ప్రత్యేకమైనటువంటి కోర్స్‌లో మనము ఎగ్జామ్స్ చాప్టర్ వైస్ ఆఫర్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ మీకెంతో ఉపయోగపడతాయి. లిటరల్‌గా నేను చెప్తున్నా ఈ 60 మార్క్స్ అనేటువంటివి మీ ఎగ్జామ్‌లో గేమ్ చేంజర్. ఎవరైతే ఈ సబ్జెక్ట్‌ని తెలుసుకొని ఉండి ఎగ్జామ్‌ని రేపు అటెంప్ట్ చేయడానికి వెళ్తారో వారు సక్సెస్ రేట్‌లో ఉంటారు. దెన్ లేదు అని అనుకుంటే మీరు ఈ 60 మార్క్స్‌ని వదిలేద్దాము. రిమైనింగ్ 140 మార్క్స్ ఆర్థమెటిక్, రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్, దెన్ జనరల్ స్టడీస్ ట్రై చేద్దాము అనంటే మీరు పోటీలో లేనట్లే. నా దృష్టిలో కాదు, మీ దృష్టిలో కూడా. ఇది ట్రూ. ఎందుకు అనంటే ఇప్పటికే ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, దీంతో పాటు జనరల్ స్టడీస్‌కి సంబంధించి అందరూ కూడా ఎక్స్‌పర్ట్సే. నేను చెప్తున్న ఈ ఎగ్జామ్‌లో పోటీ పడుతున్నటువంటి సుమారు 20,000 మందిలో ఇందులో 90% పైన ఈ సబ్జెక్ట్‌లలో ఎక్స్‌పర్ట్సే ఉంటారు. అంటే వివిధ ఎగ్జామ్స్ రాసిన సందర్భం ఉంటది. అది ఆర్ఆర్‌బీ కావచ్చు, దెన్ లేదనంటే ప్రీవియస్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ప్రీవియస్ గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఈ రిలేటెడ్ సిలబసే అందులో ఉంటది. కానీ ఈ మొత్తం ఆర్టీసీ ఎగ్జామ్‌లో ఎంఎస్టీ గాని, టీఎస్టీ గాని ఇక్కడ అడుగుతున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ 60 మార్క్స్, అందుకే ఇది గేమ్ చేంజర్ అని అంటున్నాం. ఇదే నిన్ను డిసైడ్ చేస్తది అని అంటున్నాం. సో, కాబట్టి ఈ కోర్స్‌ని మనం ప్రత్యేకంగా ఆఫర్ చేస్తా ఉన్నాం. ఎక్స్ట్రాఆర్డినరీ కంటెంట్. మీరు లాట్ ఆఫ్ డెమోస్ ఇచ్చాను చూడండి. చూసే డిసిషన్ తీసుకోండి. తొందరపడి కూడా తీసుకోవద్దు. సో, అలాగే మీకు మెటీరియల్స్ ఉంటాయి ఇందులో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు విన్న క్లాస్ వెంటనే మెటీరియల్ వస్తుంది కాబట్టి ఇది కూడా మీకు ఎంతో హెల్ప్ అవుతది. సో, అలాగే ఈ కోర్స్‌ని మీరు పర్చేజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం వల్ల స్కోర్ ఎక్కువ గెయిన్ చేస్తారు. రేపు జాబ్ పోటీలో మీరు ఉంటారు. ఇక నెక్స్ట్ దాని రెండోది ఏంటి అనంటే మొత్తం కోర్స్‌ని కూడా ఆఫర్ చేస్తా ఉన్నాం. రిమైనింగ్ ఆర్థమెటిక్, రీజనింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ గాని, బేసిక్ ఇంగ్లీష్ గాని, జనరల్ స్టడీస్ గాని ఇవి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఫుల్ కోర్స్ కూడా మీకు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా అవైలబుల్‌గా ఉంటది. సో, మీరు ఫస్ట్ ఐకాన్ ఇండియా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. నేను లాట్ ఆఫ్ అప్డేట్స్ మీకు కమింగ్ 60 డేస్‌లో ఇవ్వబోతున్నా. యాప్ ద్వారా మీరు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన ఫ్రీ మెటీరియల్స్‌ని పొందొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఇందులో అవైలబుల్‌గా ఉంటాయి. సో, కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే ఈ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు నేను మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటా. కొన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ రిలేటెడ్ చెప్తా ఉంటా. అవి కూడా మీకు ఎగ్జామ్‌కి ప్లస్సే అవుతది. సో, ఇలా మనం ఈ కోర్సెస్‌ని ఆఫర్ చేస్తున్నాం. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. అవసరమైతే తీసుకోండి. దాన్ని లేకపోతే వదిలేయండి. ఇక నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ 60 రోజుల షెడ్యూల్ అని అంటున్నాం. బేసిక్‌గా 66 రోజులు ఉన్నాయి ఈ రోజుకి. కానీ 60 రోజులు మాత్రం నీ చేతిలో ఉన్నాయని నువ్వు నమ్మినట్లయితే, ఈ 60 రోజులలో నీకుండేటువంటి ఫంక్షన్స్ గానీ, ఈవెంట్స్ గానీ, పెళ్ళిళ్ళు గానీ, పార్టీలు గానీ కొంచెం దూరం జరిగి, రోజు నువ్వు ఫస్ట్ ఫేజ్‌లో ఒక 6-8 గంటలు కష్టపడతా. 6-8 గంటలే, 24 గంటలున్నాయి. నీ నిద్రకి 8 గంటలు వదిలేసినా, నీ పర్సనల్‌కి ఇంకో 8 గంటలు వదిలేసినా, నువ్వు ఒక 6-8 గంటలు కష్టపడతాయి. లేదు సార్ నేను 16 గంటలు కష్టపడతా అంటే నువ్వు దేవుడివి నా దృష్టిలో. సో, ఈ 16 గంటల టైంని పెట్టుకున్నట్లయితే
ఇందులో నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉన్నావో ఆ సబ్జెక్ట్ ఫస్ట్ ప్రయారిటీని ఇస్తూ ఫస్ట్ 20 డేస్‌కే నేను చెప్పేది. మొత్తం 60 రోజులలో ఫస్ట్ 20 రోజులకే చెప్తా ఉన్నా. ఇది ఫస్ట్ ఫేజ్ అనుకోండి. ఈ ఫస్ట్ ఫేజ్‌ని మీరు ఫౌండేషన్ అనుకోండి. సో, ఇప్పుడు మీ ప్రిపరేషన్‌లో ఫౌండేషన్ అనేటువంటిది ఏంటి అనంటే, మీకు ఒక 5 సబ్జెక్టులు అడుగుతా ఉన్నారు. ఇందులో 5 స్టార్స్ దేనికి ఇయ్యాలి అనంటే సూపర్వైజరీ యాప్టిట్యూడ్ ఇవ్వాలి. 60 మార్కులు. కొత్త సబ్జెక్ట్. మార్కెట్‌లో మెటీరియల్ లేదు. సో, ఇది ప్రిపేర్ అయితే నువ్వు ఇక్కడ ఎంత స్కోర్ గెయిన్ చేస్తే అదంతా కూడా నీకు ప్లస్సే. ఇక ఈ స్క్ ఈ ఈ ఇది టాప్ సబ్జెక్ట్ 5 స్టార్స్ ఇస్తా ఉన్నాం కాబట్టి, దీనికి మీరు చేయాల్సింది ఏంటి అనంటే, ఇక్కడ రోజు 2-3 గంటల టైం పెట్టుకొని 2-3 హార్స్ మీరు ప్రిపేర్ కాగలిగితే, ఇక్కడ మీకు డెఫినెట్‌గా ఈ కోర్స్‌లో ఈ టాపిక్ ద్వారా మీరు మీ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటారు. రేపు ఎగ్జామ్‌లో దీని రిలేటెడ్‌గా అడిగేటువంటి క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేస్తారు. 3 అవర్స్ అయిపోయింది. 2-3 అవర్స్ అన్నాం. సో, నెక్స్ట్ ఒక 1 ½ అవర్ నుంచి 2 అవర్స్ ఆర్థమెటిక్ మీద పెట్టండి. మీకు మొత్తం ఆర్థమెటిక్‌లో టాప్ ప్రయారిటీ 5 సబ్జెక్ట్స్‌ని తీసుకొని ఫౌండేషన్ కోర్స్‌లో గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో, ఆ 5 టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు పక్కాగా స్కోర్‌ని ఇస్తాయి. తర్వాత సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ ఒక 5 టాపిక్స్‌ని పెట్టుకొని ఒక 1 ½ అవర్ చొప్పున మీరు రోజు ప్రిపేర్ అవ్వడం వలన ఒక దీనికి సంబంధించి ఒక 30 అవర్స్ మీ చేతిలో ఉంటది. ఈ 30 అవర్స్‌లో పర్ఫెక్ట్‌గా దాన్ని టైమ్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ 20 రోజులకే సంబంధించి. ఇక నెక్స్ట్ రీజనింగ్ ఉంది. దానికి ఒక 1 ½ అవర్ పెట్టుకోండి. సో, దీని ద్వారా ఏంటి అనంటే మీకు ఓవరాల్‌గా 6 అవర్స్ అయిపోతాయి. మనం మాట్లాడినటువంటి పద్ధతి ప్రకారం. ఇక్కడ 2 సబ్జెక్ట్‌లకి 3 అవర్స్, ఫస్ట్ సూపర్వైజరీ యాప్టిట్యూడ్‌కి 3 అవర్స్. ఈ మొత్తం స్కోర్ ఎంత అనంటే 140 స్కోర్‌ని మీరు ఇక్కడ గెయిన్ చేస్తారు. మెకానికల్ వాళ్ళైతే వాళ్ళకి మదర్ సబ్జెక్ట్ అది ఉంటది కాబట్టి దానికి అక్కడ ఆర్థమెటిక్ ప్లేస్‌లో టైం పెట్టుకుంటారు. ఇక రిమైనింగ్ సబ్జెక్ట్స్ 2 ఉన్నాయి. సో, రిమైనింగ్ సబ్జెక్ట్స్‌లో ఇంగ్లీష్ ఉంది. అలాగే జనరల్ స్టడీస్ ఉంది. బేసిక్‌గా జనరల్ స్టడీస్‌కి ఎక్కువ అవర్స్ పెట్టాల్సి ఉంటది. మీరు ఇక్కడ ఒక 2-3 అవర్స్ పెట్టుకుంటే బెటర్. లేదు నాకంత టైం లేదు అనుకుంటే ఒక 1 అవర్ టైం పెట్టుకొని మీరు ఆ 1 అవర్‌లో ఒక హాఫ్ టైమ్ పాలిటీ, హాఫ్ టైమ్ మోడర్న్ హిస్టరీ చదువుకోండి ఒక రోజు. రిమైనింగ్ డేలో ఒక హాఫ్ టైమ్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి అంశాలను ఒక హాఫ్ అన్ అవర్ ఈ డిఫరెంట్ మీకు జనరల్ స్టడీస్‌లో ఇంకా ప్రయారిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంటే దానికి ఫోకస్ చేయండి. ఇక రిమైనింగ్ బేసిక్ ఇంగ్లీష్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 1 అవర్ పెట్టుకొని ఇట్లా మీరు ఒక 20 డేస్ మీ టైమ్‌ని సెట్ చేసుకోగలిగితే మీకు అన్ని సబ్జెక్ట్‌లకి సంబంధించి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితది. ఇది ఫౌండేషన్ స్టేజ్‌గా గుర్తుంచుకోండి. ఫస్ట్ 1-20 డేస్. ఇక నెక్స్ట్ దీని తర్వాత రెండో స్టేజ్ ఏంటి అనంటే ఇక్కడ ప్రాక్టీస్‌కి సంబంధించినటువంటి స్టేజ్‌ని ఫిక్స్ చేసుకోండి. ప్రాక్టీస్. సో, మీరు ఫస్ట్ 20 డేస్ ఏదైతే చేశారో దానిపైన మీరిక్కడ ఏం చేయాల్సి ఉంటదనంటే ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఎంసీక్యూస్‌ని మొదలుపెడతారు. అసలు నీకు సబ్జెక్ట్ తెలియదు. దాని తలేంటో తెలియదు. దాని తోకేంటో తెలియదు. అప్పుడు నువ్వు ప్రాక్టీస్ క్వెషన్స్ చేయడం ద్వారా నీకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పోతది. ప్రాక్టీస్ ఎంసీక్యూస్ అనేటువంటివి నువ్వు ఆ విధానంలో ప్రిపేర్ అయితే అసలు ఎగ్జామ్ అనేది కొట్టడం హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ విధానంలో. ఎగ్జామినేషన్ ఈజీ ఉండదు. టఫ్ ఉంటది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లో మిమ్మల్ని స్టేట్మెంట్ లెవెల్ అడుగుతారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. అసెర్షన్ రీజన్ మోడ్ అడుగుతారు. సో, ఇలా కాంప్లికేటెడ్ క్వెషన్స్ తోటి ఎగ్జామ్ అనేది ఉంటది. సో, కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అనంటే ప్రాక్టీస్ అనేటువంటిది చేయాలి. ఇప్పుడు సూపర్వైజర్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి యావరేజ్‌గా నువ్వు సెకండ్ 20 డేస్‌కి సంబంధించి అంటే 21-40 డేస్ మధ్యన ఒక 1500-2000 క్వెషన్‌లు ప్రాక్టీస్ చేయాలి సూపర్వైజర్ యాప్టిట్యూడ్ మీద. ఇక మన దగ్గరనైతే ఎగ్జామ్ సిరీస్‌లో ఏ చాప్టర్‌కి ఆ చాప్టర్‌కు క్వెషన్స్ ఇస్తున్నాం మనం. మనోళ్ళు ఆల్రెడీ కొంత అప్డేటెడ్‌గా ఉన్నారు. సో, ఇక నెక్స్ట్ దీని తర్వాత ఆర్థమెటిక్ రీజనింగ్‌కి సంబంధించి ఆ చాప్టర్ రిలేటెడ్‌గా నీకు నంబర్ ఆఫ్ బిట్ బ్యాంక్స్ దొరుకుతా ఉంటాయి. ఆ రిలేటెడ్‌గా ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే ఇంగ్లీష్, అలాగే జనరల్ స్టడీస్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ వీలైతే మీరు ఎస్ఐ కానిస్టేబుల్ రిలేటెడ్‌గా ఉండేటువంటి పేపర్స్‌ని మీరు ప్రాక్టీస్ చేయండి. అది మీకు కలిసొస్తది. ఎందుకంటే ఆర్థమెటిక్ రీజనింగ్, జీఎస్ అండ్ ఇంగ్లీష్ అదే లెవెల్‌లో ఉంటది ఎగ్జామ్. ఓకే. ఇది ఫిక్స్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మూడవ స్టేజ్ ఏంటి అనంటే ఇక్కడ మూడవ స్టేజ్ వచ్చి మనం 41 డేస్ నుంచి 55 డేస్‌కి డిసైడ్ చేస్తా ఉన్నాం. ఫేజ్ 3. సో, ఈ ఫేజ్ 3లో మీరు చేయాల్సింది ఏంటంటే రివిజన్ అండ్ మాక్ టెస్ట్‌లు. ఇప్పుడు స్టార్ట్ చేయాలి మీరు మాక్ టెస్ట్‌లు. ఇప్పుడు మీరు లాస్ట్ 40 డేస్‌లో ప్రాక్టీస్ చేశారు. ఫౌండేషన్ తీసుకున్నారు సబ్జెక్ట్స్ పైన ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మాక్ టెస్ట్‌లు రాయడం. మాక్ టెస్ట్‌లు రాస్తూ ఎక్కడైతే వీక్ ఉన్నారో వాటిని ఆ వీకింగ్ సెక్షన్‌లో మీరేం చేయాలి అనంటే రివిజన్ చేసుకోవాలి. అది మళ్ళీ మీకు కలిసొస్తది.
ఇది ఒక 15 డేస్ చేసిన తర్వాత లాస్ట్ 5 డేస్ ఏదైతే ఉందో లాస్ట్ 5 డేస్ మీ లక్ష్యం జాబ్‌ని సాధించడం. అల్టిమేట్‌గా ఆర్‌టీసీకి సంబంధించినటువంటి టీఎస్‌టీ గాని, ఎంఎస్‌టీ మీరు అప్లై చేసినటువంటి జాబులను మీరు సాధించడం మీ అంతిమ లక్ష్యం. మీ అంతిమ లక్ష్యానికి సంబంధించినటువంటి సెల్ఫ్ మోటివేషన్ మీ దగ్గర ఉండాలి. మీ లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. ఇందులో ఫైనల్ రివిజన్ కొన్ని టాపిక్స్ ఏవైతే మీరు ఇప్పటివరకు చదివి ఉన్నారో అవి లాస్ట్ 5 డేస్ మీరు ఎక్కువ టైం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫైనల్ రివిజన్. ఈ లాస్ట్ స్టేజ్‌లో ఏదైనా మీకు నాలాంటి యూట్యూబర్స్ చాలా మంది ఉంటారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ చాలా మంది ఉంటారు. అందరూ చెప్పేది బాగా అనిపిస్తది. సో, ఇప్పుడు మళ్ళీ ఎవరో ఏదో చెప్పిరని మీరు వెతకడం మొదలుపెట్టి, చదవడం మొదలుపెట్టిరనుకో లాస్ అయితారు. ఇక ఏదున్నా మీరు ఫైనల్ స్టేజ్‌లో లాస్ట్ 5 డేస్‌కి సంబంధించి ఇక్కడ ఫైనల్ రివిజన్ పెట్టుకోవాలి. కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళకూడదు. అలా వెళ్తే మనం లాస్ అయితాము. సో, ఈ ఫైనల్ రివిజన్‌కి సంబంధించి మీరు కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకుంటూనే మీ ఫైనల్ రివిజన్స్‌లో అన్ని సబ్జెక్ట్‌లకి సంబంధించి ఒక్కసారి ఓవరాల్‌గా అప్పుడున్నటువంటి అప్డేట్స్ గానీ, అప్పుడున్నటువంటి అక్యురసీ విధానంలో మీ ప్రిపరేషన్ గానీ ఉండాలి. ఖచ్చితత్వంతోటి ఉండాలి. మళ్ళీ డైలమా మోడ్‌లో ఉండొద్దు. సో, ఇలా మీ ప్రిపరేషన్‌ని ప్లాన్ చేసుకోండి. ఈ 60 రోజుల సమయం అనేది మీ జీవితంలో అప్లై చేసుకున్నటువంటి వారికి అత్యంత విలువైన కాలం. ఈ 60 రోజుల తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మార్చ్ 29 నుంచి మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఈ ఎగ్జామ్ మీరు లక్ష్యంతోటి ఉన్నారు కాబట్టి. సో, ఇలా మీరు ప్లాన్ చేసుకోండి. సక్సెస్ అయితారు. మీకు కావాల్సినటువంటి కోర్సెస్‌ని, మాక్ టెస్టుల్ని, ఎంసీక్యూస్‌ని అన్నింటిని ఐకాన్ ఇండియా ప్రొవైడ్ చేస్తా ఉంది. దీనికోసం ఐకాన్ ఇండియా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో కూడా రాయండి. మోర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను అందిస్తా ఉంటా. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.